హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మా మిడ్ వ్యాలీ సిటీలో జరిగిన డే 5th వినాయక చవితి సంబరాలు ఈ విధంగా జరిగినాయండి. మామూలుగా మార్నింగ్ యథావిధిగా పూజా కార్యక్రమాలు ఈ విధంగా జరిగినాయి. మార్నింగ్ పూజకైతే ముగ్గురు దంపతులు కూర్చున్నారండి. సో పూజ అయిపోయిన తర్వాత మంత్రపుష్పం, ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా అయినాయి. హారతి కూడా అయిపోయింది. మీరు కూడా ఒకసారి హారతి తీసుకోండి. నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకున్నవాడ జ్యోతి విష్ణవే స్వాహ, యజ్ఞాయ స్వాహ, ప్రతిష్ఠాయే స్వాహేతి నారాయణాయ విద్మహే వాసు. సో మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత గణేష పంచరత్నం, లలిత సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరము, లింగాష్టకం ఇవన్నీ కూడా మేము కొన్ని చదువుకున్నాము. మీరు కూడా వినండి. అనాయకైకనాయకం వినాశితే పురాణవారణం తుర్యద్వాయు సహస్రవాచతుర్బాహు సమన్వితామి కమలాం కాంతాం కామాక్షిం క్రోధ సంభవాం అనుగ్రహప్రదాం బుద్ధిమనకాం హరివర ప్రణమామి సదా శివలింగం దేవగణాన్ ప్రపరాచితలింగం కామదహన హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. సో ఈ విధంగా మేమందరం పారాయణం చేసుకున్నాము. పారాయణం అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ పెట్టేసి వినాయకుడికి హారతి కూడా ఇచ్చామన్నమాట. ఆ హారతి మీరు కూడా అద్దుకోండి ఒకసారి. సో పొద్దున ఈ విధంగా పూజ అయిపోయింది అనమాట. సో ఈవినింగ్ కూడా ఇద్దరు దంపతులు కూర్చున్నారు. సో కూర్చొని పూజా కార్యక్రమాలు ఈ విధంగా చేశారనమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి ఆ పూజ ఎట్లా జరిగింది ఏంటి అనేది. సో ఈ విధంగా పూజ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్ నేను డైలీ చెప్తున్నాను కదా 3 హారతులు ఇస్తారనమాట. అలాగే ఈ రోజు కూడా 3 హారతులు ఇచ్చేసారు. మీరు కూడా ఒకసారి కళ్ళకు అద్దుకోండి ఆ హారతులు కూడా. సో ఈవినింగ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా నేను కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నాను. సో అంతా అయిపోయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ అయినాయి అనమాట. ఈ అమ్మాయి కృష్ణవేణి ఎంత బాగా వేసిందో చూసారా, కూచిపూడి నృత్యం అసలు చాలా వండర్ఫుల్ గా ఉంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. బాగా 40 నిమిషాలు చెప్తారు క్లాసు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చేరండి. ఇంట్లో మనకి భగవద్గీత చదువుతున్నట్టే ఉంటుంది. ఆన్లైన్ లో క్లాసు జరుగుతుంది. ఇంకేనండి కానీ నేర్చుకోండి అందరూ. చాలా బాగుంది. మంచి ఇన్స్పిరేషన్, మంచి యాటిట్యూడ్ వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి.
భగవద్గీత అయితే చాలా బాగా వివరించారు కదా! సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి వెస్టర్న్ డాన్స్ అనమాట. ఈ బాయ్స్ అందరూ చూసారా ఎంత బాగా వేశారో మీరు చూడండి. స్టేజ్ మీద పాటలు పెట్టుకొని ఈ బుడంకాయలు అందరు చూసారంటే స్టేజ్ ఎక్కి ఎట్లా డాన్స్ చేస్తున్నారు. జస్ట్ వీళ్ళందరూ కూడా తమాషగా చేస్తున్నారు అనమాట. ఈ పాప 4 పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాను కదండి. ఇది ఇంకొక పర్ఫార్మెన్స్ చూడండి. ఓం నీలకంఠేశ సంతతలోగా తలంబ్రాలుగా విధాత తలుపున వివాహమీయకు వివాహమీయకు. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది కదండి కూచిపూడి డాన్స్. ఈ అమ్మాయి అంటే దేశవ్యాప్తంగా దాదాపు 2000 ప్రదర్శనలు ఇచ్చిందంట అండి. గ్రేట్ కదా అసలు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మేము డిన్నర్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా మాకు లైవ్ లోనే వేడి వేడిగా ఇడ్లీలు దోశలు వేసిస్తున్నారు అనమాట. మాకు డైలీ వెరైటీ టిఫిన్స్ ఉంటాయి అనమాట. ఆ టిఫిన్స్ కూడా చాలా టేస్టీ ఉంటాయి. డైలీ 2 స్వీట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట. ఏవైనా సరే స్వీట్స్. సో ఇట్లా మేము డిన్నర్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక లాస్ట్ ఆ అమ్మాయి కృష్ణవేణి అనే అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని సన్మానం చేస్తున్నారు అనమాట. మా మిడ్ వ్యాలీ సిటీలో ప్రోగ్రామ్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.